హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో సూపర్ సాఫ్ట్గా ఉండే రవ్వ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 3 వేళ్లతో తుంచేంత ఈ మృదువైన రవ్వ బొబ్బట్టు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి తయారు చేస్తే ఉదయం చేసుకున్న సాయంత్రం వరకు ఇంత సాఫ్ట్గానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బొబ్బట్లు తయారు చేసుకునే అరగంట ముందే పిండిని కలిపి పెట్టుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ప్యాకెట్ పిండి కాకుండా గోధుమల్ని మరపట్టించి తీసుకుంటే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. నేను ఆ పిండినే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదా, సాల్ట్ ఎక్కువ వేయద్దు, కొంచెం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకుని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కాస్త పలచగా కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగా కలిపినట్టయితే బొబ్బట్లు గట్టిగా ఉంటాయి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో బొబ్బట్లు కూడా అంత సాఫ్ట్గానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, చపాతీ పిండి కంటే కొంచెం పలచగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 2-3 నిమిషాల పాటు గట్టిగా ఒత్తుకుంటూ ఇలా కలిపితే పిండి మరింత సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం అంత ఆయిల్ చేతిలోకి వేసుకుని పిండి మొత్తం రాసుకోవాలి. ఈ విధంగా రాయడం వల్ల పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు పిండి పైన లేయర్ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం కలుపుకున్న పిండి చపాతీ పిండి కంటే కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే పిండి మరింత సాఫ్ట్గా తయారవుతుంది. ఇంతలో స్టఫింగ్ తయారు చేసుకుందాం. దానికోసం ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ దోరగా వేయించండి. రవ్వ వేయించేటప్పుడు కలపకుండా వదిలేస్తే తొందరగా మాడిపోతుందండి. రవ్వను వేయించేటప్పుడు కలర్ మారకుండా ఇలా గరిటెతో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, రవ్వ అయితే వేగిపోయింది. ఇలా కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఒక చేత్తో వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిటెతో కలుపుకోవాలి. ఇలా రవ్వ వేసేటప్పుడు గరిటెతో కలపడం మాత్రం మర్చిపోకండి. ఒకేసారి రవ్వ అంతా వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఒక చేత్తో రవ్వను వేస్తూ ఇంకొక చేత్తో గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకండి. ఇలా కాస్త పలచగా ఉన్నప్పుడే మనం షుగర్ వేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికిస్తే రవ్వ అంతా గట్టిగా అయిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో రవ్వను కొలుచుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్ వేసుకుని షుగర్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు షుగర్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, రవ్వ పలచగా ఉన్నప్పుడు షుగర్ వేస్తే ఉండలు కట్టకుండా ఇలా ఈ విధంగా వస్తుంది. అదే రవ్వను ఎక్కువగా ఉడికిస్తే గట్టి పడిపోతుందండి. అప్పుడు షుగర్ వేసుకుంటే రవ్వ మొత్తం ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికించేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకుని బాగా కలిపి నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. నేనైతే ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఇంకాస్త నెయ్యి వేసి ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం దీనికి అద్దే విధంగా ఇలా గరిటెతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పైన నెయ్యి వేయడం వల్ల ఇది చల్లారినా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే చల్లారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. ప్రసాదం పైన కాస్త నెయ్యి రాయడం వల్ల పైభాగం అంతా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి. అదే నెయ్యి వేయకుండా ఉంటే మాత్రం పైభాగం అంతా చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా కలిపేటప్పుడు అదంతా ఉండల్లా ఉండిపోతుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా రావాలి అంటే పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇదంతా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ముద్దలు తయారు చేసుకోవాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకుని కొద్దిగా ప్రసాదం తీసుకుని ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలి. ఇదే విధంగా ప్రసాదం మొత్తం ఉండలు తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, పిండి నానేసరికి మరి కాస్త పలచనయింది. ఇలా పిండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్లు ఉదయం చేసుకున్న సాయంత్రం వరకు సాఫ్ట్గా ఉంటాయి. పిండి గట్టిగా ఉండకూడదండి. ఈ పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పిండి తీసుకోవాలి. పిండి తీసుకునేటప్పుడు చేతికి అంటుకుంటుంది, ఎందుకంటే కొంచెం పలుచగా ఉంది కదా. పిండి చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే కొద్దిగా పొడి పిండి చేతికి రాసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం తయారు చేసుకున్న ప్రసాదం ఉండకన్నా గోధుమ పిండి కొంచెం చిన్న సైజు ముద్ద తీసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేతికి కొద్దిగా పొడి పిండి రాసుకుంటూ చపాతీ పిండిని ఇలా మధ్యలో కొంచెం మందంగా ఉండేలా, చుట్టూ పలచగా ఉండేలా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా చేసేటప్పుడు మధ్య మధ్యలో పొడిపిండి రాసుకుంటూ ఒత్తినట్టయితే పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టి కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఒత్తి మనం రెగ్యులర్గా ఎలా చపాతీ చేసుకుంటామో అలాగే కొద్దిగా పొడిపిండి వేసుకుని మనకి వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు చపాతీ కర్రను పైకి తేలుస్తూ ఒత్తితే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని అటు ఇటు తిప్పుకుంటూ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. చూసారు కదా, రెగ్యులర్గా మనం ఎలా చపాతీ చేసుకుంటామో అలానే వచ్చింది. ఇప్పుడు ఇది కాల్చుకోవడానికి వేడివేడి పెనం పైన వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని కొద్దిగా నెయ్యి రాసుకుని కాస్త కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి. ఇప్పుడు ఇటువైపు కూడా కొంచెం నెయ్యి రాసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కాల్చేటప్పుడు గరిటెతో కానీ లేదా ఏదైనా ఒక క్లాత్తో కానీ ఒత్తినట్టయితే పైకి పొంగుతో అన్ని వైపులా చక్కగా కాలుతుంది. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా బొబ్బట్లు చేసుకుంటే అవి కాల్చుకునేటప్పుడు కొంచెం నూనె నెయ్యి ఎక్కువ వేసి కాలుస్తాం కదా, వీటికి మాత్రం ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. నేనైతే నెయ్యితోనే కాల్చాను. ఇలా రెండు వైపులా బాగా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వెంటనే మూత పెట్టుకోవాలి. మూత పెట్టకపోతే ఇవి గట్టిగా అయిపోతాయి. మూత పెట్టడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కాల్చుకుని ప్లేట్లో వేసి మూత పెట్టాలి. ఫ్రెండ్స్, నేనైతే అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఇవి ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో రవ్వ బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా వచ్చాయో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి
ఈ గోధుమ పిండి రవ్వ బొబ్బట్లు తయారు చేస్తే 3 వేలతో తుంచేంత మృదువుగా ఇంత సాఫ్ట్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.